హలో ఎవ్రీవన్, 15 నెలల్లో ఎప్పుడు లేనంత గరిష్ట స్థాయిలో ఉన్న ఇన్ఫ్లేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ను కంపల్సరీ చేసిన గవర్నమెంట్. ఈ విషయాలన్నిటికీ సొల్యూషన్ అండ్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుసుకోవడానికి లెట్స్ ఆస్క్ రావు గారు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇంతకు ముందు లేనట్టుగా ఇప్పుడు బయోమెట్రిక్ అథెంటికేషన్ కూడా కంపల్సరీ చేయాలి అన్నది తీసుకొచ్చారు. దానివల్ల ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి? కంపెనీస్ అన్నవి వెనకడుగు వేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారా మీరు? దీనివల్ల ఒకటి మేజర్గా గవర్నమెంట్ ఎప్పుడైనా సరే వాళ్ళ ఆదాయాన్ని తగ్గించుకోవడానికి ఎటువంటి మార్గాలు అయితే ప్రజలు చేస్తూ ఉంటారో వాటిని అరికట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ జిఎస్టీ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో నెలవారీగా ఆల్మోస్ట్ 1.7 lakh crores దాకా ఉంది. అండ్ ఏప్రిల్లో చూసుకుంటే కనుక సుమారు 2 లక్షల కోట్ల దాకా వెళ్ళడం జరిగిందని చెప్పేసి అని. ఇప్పుడు ఏంటంటే ఆ ఫేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఎలిమినేట్ చేయగలిగితే గవర్నమెంట్కి పడేటువంటి ఆదాయ గండి ఏదైతే ఉందో అది పూడ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని. దీంట్లో మేజర్గా వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఫేక్ జిఎస్టీ బిల్స్, ఫేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, అంటే అనామకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరుని కంపెనీలు ఫ్లోట్ చేసిన తర్వాత జిఎస్టీ ఇన్వాయిసెస్ అనేటువంటిది ఇవ్వడం, గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయకపోవడం, ఒకవేళ పే చేసినా కూడా ఏంటంటే రివర్స్ ఛార్జెస్ వేయడం అనేటువంటి ఇలాంటివి జరుగుతుంటాయి. సో దీనివల్ల ఏంటి అంటే కనుక ఆబ్వియస్లీ జెన్యున్గా బిజినెస్ చేసే వాళ్ళకి లాస్ వస్తుంది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి లాస్ వస్తున్నది. కాబట్టి ఇటువంటి వాటిని అరికట్టడం కోసం గతంలో ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ ద్వారా చేయడం జరిగింది. టు అన్ ఎక్స్టెంట్ కొంతవరకు తగ్గాయి. ఇప్పుడు ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ తీసేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయడం జరుగుతున్నది. సో స్పెసిఫిక్గా మనకి జిఎస్టీ సెంటర్స్ అని చెప్పేసి అని ఓపెన్ చేయడం జరుగుతున్నది. అక్కడికి వెళ్ళి ఎవరైనా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి అంటే కనుక ఆ సెంటర్కి వెళ్ళాలి. బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకున్న తర్వాతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ అథెంటికేషన్ జరిగేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ ఉండేది? ఆధార్ ఏంటంటే త్రూ ఓటీపీ మాత్రమే చేశారు. అంటే ఎప్పుడైతే మొబైల్ నెంబర్ కి లింక్ అయి ఉన్నటువంటి ఆధార్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా అథెంటికేషన్ అయిపోవడం. అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఓకే మనిషి ఉన్నాడు లేదంటే బిజినెస్ ఎంటిటీ ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనిషి కూడా ప్రత్యేకించి ఆ జిఎస్టీ సెంటర్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయించుకున్న తర్వాత అప్పుడు ఇది రావడం జరుగుతుంటుంది. ఇది మేజర్గా ఏంటి అంటే ప్రస్తుతానికి మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రదేశాల్లోనే రాబోయే రోజుల్లో ఏంటంటే ఇది త్రూ అవుట్ ఇండియా వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఈ మ్యూల్ అకౌంట్స్ అంటాం. యాక్చువల్గా ఏంటంటే వేరే వాళ్ళ పేరుని ఫేక్ అకౌంట్స్ ఎట్లా అయితే ఓపెన్ చేసి వాడుకుంటూ ఉంటారో మనీ లాండరింగ్ కోసం చేయడం కావచ్చు, ఫేక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తూ ఉంటారో. గతంలో మనం ఒక సైబర్ ఫ్రాడ్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఒక బ్యాంక్ మేనేజరు తనకు వచ్చినటువంటి ఖాతాదారుల తాలూకా ప్రూఫ్లు వేరే వాళ్ళకి ఇచ్చి తన టార్గెట్ల కోసం అని చెప్పేసి అని ఫేక్ అకౌంట్స్ అనేటువంటి ఓపెన్ చేయడం, పెనాల్టీ కూడా ఫేస్ చేశారు అతను. సో అదే రకంగా ఏంటంటే తన జాబ్ లాస్ రావడం, తర్వాత సైబర్ క్రైమ్ అనేటువంటిది కింద ప్రూవ్ అయిన తర్వాత ఇటువంటివి. సో ఇప్పుడు ఏంటంటే జిఎస్టీలో కూడా వీటిని అరికట్టడం కోసం ఏంటంటే వాళ్ళు పే చేయాల్సింది గవర్నమెంట్కి ఏదైతే పే చేయాలో అది జరగకుండా ఉండడం కోసం ఏం చేస్తుంటారంటే ఇలాంటి ఫేక్ మ్యూల్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఫేక్ ఆధార్ ప్రూఫ్లు అవన్నీ తీసుకోవడం, ఫేక్ కంపెనీస్ అనేటువంటి ఫ్లోట్ చేయడం వల్ల గవర్నమెంట్ ఆదాయం తగ్గకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ చర్య తీసుకున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ అథెంటికేషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ ఆగడాలు ఏమీ ఆగలేదు గవర్నమెంట్ అనుకున్నట్టు. అంటే ఎక్కడో చోటు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి బయోమెట్రిక్ అథెంటికేషన్. సో బయోమెట్రిక్ తీసుకొచ్చా కూడా ఇలాంటి నష్టాలు జరిగే ఛాన్స్ ఉందని అంటారా? సో ప్రస్తుతానికి అయితే కనుక అంటే నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని చెప్పేసి అని ఎవరికైతే నొప్పి తగులుతూ ఉంటుందో సో కొత్త రకమైనటువంటి క్రైమ్ని మొదలెట్టడం కోసం లేదంటే కొత్త రకమైనటువంటి ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడానికి ఏంటంటే ఈ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త కొత్త మార్గాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే వాటిని ఎలా ప్లగ్ చేయాలి, వాటిని ఎలాగా క్లోజ్ చేయాలి అనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ఇట్ ఈస్ బోత్ వే అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఎప్పటికైనా గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంలో మన ఎకానమీ బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే కంపెనీస్ 55% రిజిస్ట్రేషన్ అనేది తగ్గింది అంటారు, ఇంచుమించు మోర్ దెన్ హాఫ్. సో అంటే అంతవరకు ఫేక్ జరుగుతుంది. సో మనం ఇంకా చర్యలు అంటే అది హాఫ్ తగ్గే అనడం కన్నా కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్ కౌంట్ చాలా స్ట్రిక్ట్ గా జరుగుతున్నది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు మనం. సో గతంలో 100 రిజిస్ట్రేషన్లు ఉంటే కనుక అంటే ఆ 100లో ఆల్మోస్ట్ 50% వరకు ఫేక్ గా ఉండేవని చెప్పేసి తేలుతున్నది మనకి.
అండ్ ఇప్పుడు ఫేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డ్రైవ్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే చేపట్టడం జరిగింది. సో నిజంగా ఆ కంపెనీలు ఉన్నాయా లేవా, ఎగేస్తున్నారా లేదా, వాళ్ళకి వచ్చేటువంటి పేమెంట్లు సరిగ్గా రాకపోవడం వల్ల, లేదంటే ఇన్పుట్ క్రెడిట్ మొత్తం అంతా సెట్ ఆఫ్ చేసుకోవడం ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆబ్వియస్లీ ఆ కంపెనీ ఉందా లేదా అని చెప్పి ప్రెమిసెస్కి వచ్చి వెరిఫై చేసి, సో అక్కడ ప్రొపరేటర్ ఉంటున్నారా లేదా, లేదంటే అక్కడ బిజినెస్ నిజంగానే జరుగుతున్నదా లేదా, ఎంప్లాయీస్ ఉన్నారా లేదా అనేటువంటిది వెరిఫికేషన్ చేసుకొని ఫేక్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ అనేటువంటిది చేయడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఏంటి అంటే కనుక ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ అథెంటికేషన్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఓకే రిజిస్ట్రేషన్ కౌంట్ తగ్గుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మరో అప్డేట్ చూసుకుంటే రీసెంట్ గా కూడా మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు హోల్సేల్ ఇన్ఫ్లేషన్ గురించి అందరూ ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే పెరుగుతుంది తప్ప తగ్గాలన్న ఆలోచన కూడా రావట్లేదు. దానివల్ల ఏంటంటే సామాన్య ప్రజలకి కూరగాయల రేట్లే కానివ్వండి, నార్మల్ నిత్యావసర రేట్లే కానీ చాలా పెరుగుతూ వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు, పబ్లిక్ అన్నది తర్వాత ఎంత ఫేస్ చేయబోతుంది దీనివల్ల? సో ఇప్పుడు మనం WPI వర్సెస్ CPI అని చెప్పేసి మనం ఏదైతే మాట్లాడుతుంటామో, సో CPI ఇండెక్స్ ఏదైతే ఉందో, సో అదేంటంటే ప్రజలు వాళ్ళకు ఉన్నటువంటి సంపాదన శక్తి బట్టి వాళ్ళు ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు పెడుతున్నటువంటి మనం ఒక గణాంకాల కింద వేసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే CPI అని చెప్పేసి చెప్తుంటాం. సో దీంట్లో ఏంటంటే ఫుడ్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, తర్వాత సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి CPI కింద రావడం జరుగుతుంటుంది. అది మేజర్గా ఇక్కడ మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు అదే WPI వచ్చేటప్పటికి ఏంటంటే కంపెనీలు ఉత్పత్తి చేసేటువంటి దాన్ని తాలూకా ఫైనల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, సో ఒకటి కంపెనీ తాలూకా గేట్ దగ్గర ఉండేటువంటి ప్రైజు, రెండోది ఏంటంటే CPI ఏదైతే ఉందో కస్టమర్ పే చేసేటువంటి ప్రైజు, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందులోకి నిన్న వచ్చినటువంటి WPI నెంబర్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 15 month హై దగ్గర రికార్డ్ అవ్వడం జరిగింది. అందులో మేజర్గా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక ఫుడ్ ఆర్టికల్స్, తర్వాత పెట్రోలియము, గ్యాసు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగు, నెక్స్ట్ ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం, వీటి వల్ల ఏంటంటే అది WPI పెరిగింది అని చెప్పేసి అని మనం చూస్తున్నాం. అండ్ అందులోకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా దాదాపు 30% దాకా ఉంది ఇప్పుడు. ఎందుకంటే బయట మనం కూరగాయల రేట్లు చూసుకున్నా కూడా చాలా హైలో ఉన్నాయి కాబట్టి, సో ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది దిగి రావట్లేదు అనేటువంటి పాయింట్ క్లియర్ కట్గా తెలుస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ RBI వాళ్ళు కూడా చెప్పడం ఏంటి అంటే కనుక కొంతవరకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉంది, అది మళ్ళీ వెనక ఫారెస్ట్లోకి వస్తాయి. అంటే ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గితే కనుక అప్పుడు మనకి బ్రీతింగ్ స్పేస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ CPI అనేటువంటి కంట్రోల్లో ఉంది. అంటే ఏంటి, ఎడ్యుకేషన్ సర్వీసెస్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ తక్కువలోనే ఉన్నాయి. ఇప్పుడు మేజర్గా తగ్గాల్సింది ఏదైతే ఉందో ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కొంతవరకు తగ్గితే కనుక అప్పుడు ఆబ్వియస్లీ మనం రేట్లు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు మనం సామాన్య ప్రజల కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా వర్షాలు బాగా పడితే కనుక పంట దిగుబడి బాగానే ఉంటే కనుక ఆబ్వియస్లీ రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ కొంతవరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికన్నా ముందు మనం అంటే జనరల్గా ఎకనామిక్ పారామీటర్స్లో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక RBI 2 లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ కింద గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇవేంటి, ఫారిన్ రిజర్వ్స్లో మిగిలినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, సో RBI సరిగ్గా మేనేజ్ చేయడం వల్ల ఏదైతే ఉందో ఈ 2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది గవర్నమెంట్కి ఒక డివిడెండ్ కింద ఇచ్చారు అని చెప్పేసి మనం ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయని చెప్పేసి మనం చెప్తున్నాం. నిజంగా RBI రూపాయి 83.5 అంటే రూపాయి కూడా జీవితకాల కనిష్ట స్థాయి దగ్గర ఉంది అని చెప్పేసి మనం ప్రతిరోజు వార్తల్లో వింటున్నాం. అలాగే ఏంటంటే అది RBI మేనేజ్ చేస్తుంది. అంటే ఏంటి, రూపాయి ఇంకాస్త బలహీన పడకుండా ఉండేలాగా ఏదైతే ఉంటుందో RBI మేనేజ్ చేయడం వల్ల కొంతవరకు స్టెబిలిటీ తెస్తున్నామని చెప్పేసి అని RBI చెప్పుకుంటున్నా. నిజంగా ఆ 2 లక్షల కోట్ల రూపాయలు మనలాంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాల దగ్గర ఉంటే కనుక ఈ ఇన్ఫ్లేషన్ కొంతవరకు కింద ఉండేటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ని మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రైస్ పెట్టి మనం పర్చేస్ చేస్తున్నామో, సో నిజంగా రూపీని కనుక నిజంగా వీళ్ళు బాగా మేనేజ్ చేస్తుంటే కనుక ఈ పాటికి పెట్రోల్ ధరలు ఆల్మోస్ట్ 95 దగ్గర 100 దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే గ్యాస్ సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఏదైతే 1200 అట్లా మనం పే చేస్తున్నామో అట్లా కాకుండా 900 800 దగ్గర ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండదు. సో ఇక్కడ ఏంటి అంటే కొంతవరకు ఇది కంప్లీట్ ఎకనామిక్ సబ్జెక్ట్ అయిపోయినా సరే RBI కూడా
మంచి పనే చేస్తుంది, చేయట్లేదు అన్నది కాదు. ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఎక్స్పోర్టర్స్ని ఉద్దేశంలో పెట్టుకుని, ఎందుకంటే మనం ఐటీ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, తర్వాత ఏంటంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని ఎక్కువగా వస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్బీఐ అట్లా మేనేజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే డాలర్ బాండ్స్ని మేము వద్దు అని చెప్పేసి సౌదీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో అంటే ఏంటి, ఇక మీదట డాలర్లోనే వర్తకం జరగాలి అనేటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి, మనం రూపాయలు పెట్టి సౌదీ నుంచి మనం ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా చూసుకునేటప్పుడు రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఏమైనా తగ్గే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఏంటంటే రాబోయే 2-3 ఏళ్లలో మనకు తెలుస్తుంది అని చెప్పేసి చూస్తున్నాం. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఓకే, నియర్ టర్మ్ లో అయితే మాన్సూన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎలా చేస్తారు అనేటువంటి దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం. ఇప్పుడు మన ఫ్యూచర్ ఇలా ఉంటే బాగుండని మనం అనుకుంటాం, కానీ 15 నెలల్లో ఇదే గరిష్ట స్థాయి ఇన్ఫ్లేషన్ చూసుకుంటే, దానికి రీజన్ ఏమై ఉండొచ్చు? సో ఆబ్వియస్లీ ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రిసిటీ కావచ్చు, తర్వాత ఫుడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అది కావచ్చు, తర్వాత ఏంటంటే న్యాచురల్ గ్యాస్ గురించి కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కొంతవరకు చాలా ఇంపాక్ట్ క్లియర్ కట్గా చూపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో, సో రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి 5 స్లాబ్ల నుంచి 3 స్లాబ్లకు మార్చాలి అనుకునేటప్పుడు ఏంటంటే కొన్ని ఫుడ్ ఆర్టికల్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్టికల్స్ తాలూకా ప్రైజెస్ ఏమైనా రేషనలైజ్ చేసే అవకాశం ఉందా లేదా అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. సో మేజర్గా రీజన్ ఏంటి అంటే పెరగడానికి ఈ ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సో దానివల్ల ప్రైజెస్ పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో మరొక అప్డేట్ చూసుకుంటే ఇదివరకు ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచానికి తేడా చెప్పాలి అనుకుంటే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఇది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు. అంటే ఇదివరకు ఉమెన్ అన్న వాళ్ళు ఒక ఇంటి వరకు ఉండాలి అలా ఉన్నది కాకుండా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళే బిజినెస్ అన్నది రన్ చేసేంత పొజిషన్కి వచ్చారు. దీనికోసం మన ప్రభుత్వం చాలా కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది, చాలా రకాల అభివృద్ధులు తీసుకొస్తుంది. సో ఇప్పుడు కొత్తగా కూడా మనం వింటుంది కూడా ఇప్పుడు ఏవైతే యోజనాస్ వచ్చి ఆవాస్ యోజన మనం రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం, ఇవన్నీ కూడా ఎంతవరకు వాళ్ళ వరకు చేరుతున్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ మనం ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ విషయంలో చూడబోతున్నాం? ఒకటి ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు కొంతవరకు బద్దకిస్తున్నారని చెప్పేసి అని చెప్పుకోవచ్చు, అండ్ ఆడవాళ్ళు కొంత చలాకీగా యాక్టివ్గా ఉంటున్నారు అనేటువంటి ఉద్దేశం వల్ల ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు రికగ్నైజ్ దట్. అందులోకి ఏంటంటే ఇప్పటికే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో చూసుకుంటే సో క్లియర్ కట్గా ఉమెన్ ఈక్వాలిటీ అనేటువంటిది మనకు కనబడుతుంది. అందులోకి మన సంపదలో చూసుకుంటే 50% మ్యాన్ పవర్ ఎలాగా మనకి జెండర్ ఈక్వాలిటీ మన దగ్గర అయితే ఆల్రెడీ క్లియర్ కట్గా నడుస్తుంది. అండ్ రాబోయే రోజుల్లో కూడా వాళ్ళని ఇంకా సంపన్నులుగా చేయాలి అనేటువంటి ఉద్దేశంలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన అని చెప్పేసి అనేటువంటి స్కీమ్ ద్వారా దాదాపు 150,000 మంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలి అని చెప్పేసి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకొక 50,000 వరకు ఇంటర్న్షిప్స్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని పెంచడం కోసం, తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి అనే సంపద మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. సో దాంట్లో పార్ట్గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఆదాయ మార్గాలు పెరిగేటువంటి స్కిల్స్ ఏవైతే కావాలో వాటిని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు పెంచడానికి ట్రై చేస్తుందని చెప్పేసి. అది మాత్రం అంటే కేవలం గవర్నమెంట్ సైడ్ మాత్రమే కాకుండా మనం మిగతా వాటి గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఐటీఐస్ ఏవైతే ఉన్నాయో సో ఐటీఐస్లో కొత్త కొత్త ట్రైనింగ్ స్కిల్స్ అనేటువంటివి ఇవ్వడం. సో ఈ రోజుల్లో ఎవరైనా ఐటీఐ చేశారా, డిప్లొమా చేశారా, పాలిటెక్నిక్ చేశారా అంటే ఇలాగ కింద నేల చూపులు చూస్తున్నట్టు చూస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఐటీఐస్లో కొత్త కొత్త ల్యాబ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు కొత్త ట్రైనింగ్స్ అనేటువంటివి ఇప్పించాలి అనేటువంటి పద్ధతుల్లో చూస్తున్నారు. అండ్ డ్రోన్ తాలూకా టెక్నాలజీస్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీస్ మీద వాటి స్కిల్ సెట్స్ మీద కూడా నేర్పించాలి అనేటువంటి ఉద్దేశం మీద ఉన్నారు. ఇది మాత్రమే కాకుండా రీసెంట్గా మనం FTCCA వాళ్ళతో అగ్రిప్రెన్యూర్ అని చెప్పేసి అని ఒక ప్రోగ్రామ్ కూడా వాళ్ళు 100 డేస్లో 100 ఉమెన్ని అగ్రికల్చరల్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా చేయాలి అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇండస్ట్రీ కనెక్టివ్ ప్లస్ గవర్నమెంట్ వీళ్ళిద్దరూ కలిపి ఏదైతే ఉన్నారో వీళ్ళు సరైనటువంటి ఇనిషియేటివ్స్ అనేటువంటి తీసుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి. ఇది కేవలం ఇండస్ట్రీ ప్లస్ గవర్నమెంట్ కాకుండా నాబార్డ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. తర్వాత స్పెషల్ బ్యాంక్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని పెంచడం కోసం అని చెప్పేసి అని చూస్తున్నారు. అయితే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఇప్పటికీ మన దేశంలో
ఆడవాళ్ళ పేరు పెట్టుకొని మగవాళ్ళే ఇంకా పెత్తనం చెలాయిస్తున్నారు, బిజినెస్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, సో వెనకంజలో అయితే ఇంకా ఉన్నారు కాబట్టి. సో లేడీస్ కూడా ఇంకా ఎఫెక్టివ్ గా స్ట్రాంగ్ గా బయటికి రాగలిగితే కనుక డెఫినెట్లీ రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధికి వాళ్ళ తాలూకా వాటా కూడా క్లియర్ కట్ గా కనబడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్యాంక్ లో లోన్స్ అవి కూడా మనం చూసుకుంటే ఆడవారి పేరు మీద ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళని ముందంజలో నిలబెట్టి వాళ్ళ పేరు మీద లోన్ తీసుకొని మగవారు చేయడం ఇది కూడా చూస్తున్నాం. అది ఎంతవరకు తీసుకెళ్తుందండి? ఎప్పుడు మనం ఆ చేంజ్ చూడొచ్చు? ఆ చేంజ్ రావాలి అనేటప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ డిస్కషన్స్ లో ఆడవాళ్ళు కూడా అంతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు కనుక ఆల్రెడీ ఇప్పటికే ఎర్నింగ్ సైడ్ ఏదైతే ఉందో అంటే ఇన్కమ్ సైడ్ వచ్చేటప్పటికి ఏంటంటే జాబ్ చేయడానికి లేడీస్ చాలా వరకు ముందు వస్తున్నారు. అదే రకంగా ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ కి వచ్చేటప్పటికి అయితే కనుక ఆల్రెడీ వీళ్ళు కరెక్ట్ గానే చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఆడవాళ్ళ తాలూకా సంఖ్య క్లియర్ కట్ గా పెరుగుతున్నది అని చెప్పేసి మనకు తెలుస్తున్నది. ఎందుకంటే వస్తున్నటువంటి డేటా బట్టి చూసుకున్నా కూడా ఉమెన్ ఇన్వెస్టర్స్ తాలూకా అకౌంట్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఫార్మల్ క్రెడిట్ లో వచ్చేటప్పటికి ఏంటంటే ఆడవాళ్ళ తాలూకా బారోయింగ్ కెపాసిటీ పెరిగింది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నాయి. సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఏదైతే ఉందో దానివల్ల కావచ్చు, న్యూ ఏజ్ టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో వాటి వల్ల మనకి ఈ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ అనేటువంటిది క్లియర్ కట్ గా పెరుగుతున్నది. కాబట్టి ఆబ్వియస్లీ ఆడవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి నిజంగానే వచ్చారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఇంకా మగవాడి చాటుగానే ఆడవాళ్ళు ఉన్నారు అని కొన్ని ఫైనాన్షియల్ డెసిషన్స్ కూడా ఆడవాళ్ళు ఇస్తారంటే ఒప్పుకోవడానికి మగవాళ్ళు రెడీగా లేరు. మేబీ వాళ్ళ హెల్ప్ ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు ఇంత అవుతుందంటే ఇంత పర్సెంటేజ్ లో ఆడవాళ్ళ హెల్ప్ కోరుకుంటున్నారు. కానీ అదే ఒక సలహా మీరు ఇలా సలహా కన్నా అది డే టు డే యాక్టివిటీస్ లో కూడా అంతే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయితే కనుక ఆబ్వియస్లీ మెన్ ఆర్ ఆల్వేస్ రెడీ టు వెల్కమ్ ది ఉమెన్. అలా కాకుండా ఏదో సలహా ఇచ్చేస్తున్నట్టు సలహా ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉచితంగా సలహా ఇచ్చేవాళ్ళు కాదు కావాల్సింది. సలహాతో పాటు యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, ఇంప్లిమెంటేషన్ కూడా లేడీస్ నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక డెఫినెట్లీ ఆ గ్రోత్ స్కోప్ అనేటువంటిది కనబడుతుంది చెప్పచ్చు. మరొక అప్డేట్ మనం చూస్తే ఇప్పుడు నాన్ లైఫ్ ప్రీమియం గురించి, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా హై ఎండ్ లో ఉంది. అండ్ దట్టు చాలా ఎక్కువ మంది అందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. వచ్చి ఏవైతే ఉన్నాయో అవి కూడా అకౌంట్స్ పరంగా కూడా పెరుగుతున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. వీటి వల్ల ఎలాంటి ఫలితాలు చూడొచ్చు ఫ్యూచర్ లో పబ్లిక్ అన్న వాళ్ళు? సో ఒకటి ఇక్కడ మనం ఇన్సూరెన్స్ సెక్టర్ తాలూకా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే కేటగిరీ ఉందో సో దాంట్లో భారీగా పెరుగుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. సో థ్యాంక్స్ టు IRDA ఎస్పెషలీ వీళ్ళు చేస్తున్నటువంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల క్లియర్ కట్గా చాలా మందికి ప్రయోజనాలు అనేటువంటి కనబడుతున్నాయి. అండ్ అందులోకి మనం నాన్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేశంలో ఇప్పటికీ అంటే ప్రభుత్వాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ హెల్త్ స్కీమ్స్ తప్పించేస్తే కనుక లెస్ దాన్ 10% వరకు కవరేజ్ ఉంది అని చెప్పేసి అని అర్థమవుతున్నాయి. అంటే మిగతా 90% మందికి ప్రాపర్ కవరేజ్ అండ్ దట్టు ఛానలైజ్డ్ కవరేజ్ అనేటువంటిది లేదు అని చెప్పేసి అని మనకు తెలుస్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కీమ్స్ని పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా నిజంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ తాలూకా హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్ కావచ్చు, నెక్స్ట్ మెరైన్ కావచ్చు, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కనుక నిజంగా పక్కాగా ఉంటే కనుక ఆబ్వియస్లీ ఈ ఇన్సూరెన్స్ రంగం ఇంకా పెరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంటుంది. అండ్ అందులోకి ఇక్కడ మనం చూస్తుంది అంటే కనుక ఓన్లీ నాన్ లైఫ్లో మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ICICI Lombard కావచ్చు, బజాజ్ అలయన్స్ కావచ్చు, ఆర్ ఇన్ఫ్యాక్ట్ HDFC Ergo కావచ్చు, వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు అండ్ దే ఆర్ గెయినింగ్ అప్ ద మార్కెట్ షేర్. అండ్ అదే రకంగా ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కావచ్చు, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కావచ్చు, వీళ్ళు ఇంకా లీడర్స్గానే ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళకు ఉన్నటువంటి టోటల్ మార్కెట్ షేరు ఆర్ మార్కెట్ పెనిట్రేషన్ అంటాం మనం, అది ఇంకా చాలా తక్కువ ఉంది. కాబట్టి అది రాబోయే సంవత్సరాల్లో అంటే రాబోయే రోజుల్లో అని నేను చెప్పను కానీ రాబోయే సంవత్సరాల్లో అది ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అదే రకంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా మనం బీమా సుగం గురించి మాట్లాడుకున్నాం. బీమా సుగంతో పాటు మిగతా 2 ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఇనిషియేటివ్స్ వల్ల కూడా క్లియర్ కట్గా పెనిట్రేషన్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నాయి. అండ్ సరెండర్ వాల్యూ ఒకటి పెంచడం ఒకటి, తర్వాత రీసెంట్గా IRDA గైడ్లైన్స్ మనం 3-4 days బ్యాక్ మనం మాట్లాడుకున్నాం. అలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సో దానివల్ల ఇన్సూరెన్స్ పెనిట్రేషను అండ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే కాంపోజిట్ లైసెన్స్. అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని రకాల ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు, అమ్మొచ్చు అని చెప్పేసి అని ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ యాక్సెప్ట్ చేయడం జరిగింది.
సో దానివల్ల ఏంటంటే అప్పుడు ఎల్ఐసి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అమ్మొచ్చు అనమాట. ప్రస్తుతానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది కేవలం లైఫ్ పాలసీలు మాత్రమే అమ్ముతున్నారు. అలా కాకుండా కాంపోజిట్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఏంటంటే మేబీ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ని కూడా అమ్మేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. దానివల్ల ఇంకాస్త పెనిట్రేషన్ వచ్చే అవకాశం కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నాన్ లైఫ్ సెక్టర్ లో చూసుకుంటే ఇప్పుడు న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అనేది లీడర్ పొజిషన్ లో ఉంది, ఐసిఐసి అనేది మనకి ఇలా కనిపిస్తుందని చెప్తున్నాం. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు? సో ఆబ్వియస్లీ ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఆ ఇన్నోవేషన్ వల్ల కస్టమర్కి కావాల్సినటువంటి రైట్ ప్రోడక్ట్, రైట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, రైట్ సర్వీస్ కూడా మూడు కలిపి ఇవ్వగలిగితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి మంచి సర్వీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ తాలూకా పెనిట్రేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుందని చెప్పేసి నిన్న మొన్న ఒక సర్వేలో కూడా చూడడం జరిగింది. అంటే చాలా మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఏంటంటే ప్రొటెక్షన్ అనేటువంటిది లేకపోవడం వల్ల, అంటే వీళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళకున్న ఆస్తులను అమ్ముకోవడం జరుగుతున్నాయి. సో జనరల్గా ఏంటంటే పెళ్లి ఖర్చు, తర్వాత హెల్త్ ఖర్చు, ఎడ్యుకేషన్ ఖర్చు ఏవైతే ఉన్నాయో ఈ మూడు మేజర్ ఎక్స్పెన్సెస్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీలో ఉండేటప్పటికి. హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక చాలా మందికి హెల్త్ కవరేజ్ లేకపోవడం వల్ల, లేదంటే ఉన్న కవరేజ్ సరిపోకపోవడం వల్ల, లేదంటే ఉన్న స్కీమ్స్ సరిగ్గా వీళ్ళకి పనిచేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లం ఏమవుతుంది అంటే కనుక అప్పుడు వాళ్ళ హాస్పిటల్ బిల్స్ 10 లక్షలు 20 లక్షలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే అయితే అప్పుల పాలవుతున్నారు, లేకపోతే ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనుకునేటప్పుడు అంటే కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేటువంటివి రాగలిగితే డెఫినెట్లీ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అందులోకి మనం ఆల్మోస్ట్ 145 కోట్ల జనాభా ఉన్నాము. సో ఖచ్చితంగా ఎలా లేదనుకున్నా ఒక 60 కోట్ల మందికి ప్రాపర్ ఛానలైజ్డ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటే కనుక ఫ్యామిలీస్ దారిద్ర్య రేఖకు జారకుండా ఉండేటువంటి అవకాశం క్లియర్ కట్గా మనకు కనబడుతుంది. బేసిక్గా ఇన్సూరెన్స్ విషయంలో, లైఫ్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి కంప్లీట్ అవగాహన కూడా వాటి మీద ఉండకపోవచ్చు. ఒకటి ఇక్కడ మనం ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటికీ చాలా మంది అనుకునేది అంటే అదేదో సేవింగ్ ఇన్స్ట్రుమెంట్ కింద చూస్తారు. బ్యాంక్లో ఏదో నేను ప్రస్తుతానికి ఒక బ్యాంక్ డిపాజిట్లో ఓపెన్ చేసుకున్నట్టుగా, సో ఎండోమెంట్ పాలసీలు తీసుకోవడం, మనీ బ్యాక్ పాలసీలు తీసుకోవడం, యూలిప్ పాలసీలు తీసుకోవడం. అదేమవుతుంది అంటే కనుక వీళ్ళు కట్టేది లక్షల రూపాయలు ప్రీమియంలు కడుతుంటారు, వచ్చే కవరేజ్ ఏమో 10 లక్షలు 15 లక్షలు ఉంటుంది. ఈ రోజుల్లో 15 లక్షలు అనేటువంటిది గట్టిగా మాట్లాడితే ఒక 6 నెలలు కూడా రాదు, లేకపోతే సంవత్సరం కూడా రాదు 15 లక్షల రూపాయలు. ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకు కావచ్చు, లైఫ్ స్టైల్కి కావచ్చు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం ప్యూర్ టర్మ్ అనేటువంటిది తీసుకోగలిగితే కనుక ఆబ్వియస్లీ హయ్యర్ అమౌంట్స్ అనేటువంటిది, అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి కనీసం 2 కోట్లు 3 కోట్లు అనేటువంటిది కావాలి. ఈ రోజుల్లో మనం ఒక డూప్లెక్స్ హౌస్ కొంటున్నాం అంటే 2 కోట్లు 3 కోట్లు కావాల్సి వస్తుంది. సో ఆ లెక్కల్లో మనం వేసుకున్నా కూడా కనీసం ఒక ఫ్యామిలీ సేఫ్గా స్టేబుల్గా ఉండాలి అనుకునేటప్పుడు మినిమం 3 to 5 crores అనేటువంటిది లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటిది మ్యాండేటరీ కింద అయిపోతుంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ లేదా మిగతా ఏవైతే నార్మల్గా నాన్ లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ ఒక అవగాహన పీపుల్కి రావాలంటే వాళ్ళ వరకు ఎలాంటి అప్రోచ్ ఉండాలంటారు? ఒకటి మనం ఏంటంటే ఎట్లాగా మనం ఫైనాన్షియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కాబట్టి అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంటుంది. రెండోది వచ్చేటప్పటికైతే కనుక ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వాళ్ళ తరపు నుంచి ఈ టైప్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ టు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు ఎన్ ఎక్స్టెంట్ వైల్ దే ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా చాలా మందికి ఉన్న అవగాహన ఏంటి అంటే కనుక ఓకే నాకు గవర్నమెంట్ నుంచి ఒక హెల్త్ పాలసీ ఉంది, లేదంటే నాకు నా ఎంప్లాయర్ నాకు హెల్త్ పాలసీ ఇస్తున్నాడు అనేటువంటి పద్ధతుల్లోనే చూస్తున్నారు తప్పించి ఈ రోజుల్లో కంపెనీ హైరింగ్ ఫాస్ట్గానే ఉంది, ఫైరింగ్ ఫాస్ట్గానే ఉంది. సో ఇవాళ వచ్చిన వాడు రేపటి నుంచి రావద్దు అనేటువంటి పద్ధతుల్లో కంపెనీలు కూడా వ్యవహరిస్తున్నాయి. సో అటువంటప్పుడు మీకంటూ ఒక కొంత బ్యాకప్, హెల్త్ బ్యాకప్ ఏముంది అనేటువంటి పాయింట్ కింద మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుకునేటువంటి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా నిజంగా ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్డు మీదకి బండి రానివ్వరు. అందుకోసం అని చెప్పి ఆ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటున్నారు తప్పించి నిజంగా నీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే కనుక నువ్వు రోడ్డు మీదకి రాకూడదు అంటే కనుక నిజంగా అప్పుడు ఎంతమందికి ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ కూడా, ఎందుకంటే ఇన్సూరెన్స్ ఈజ్ అ సబ్జెక్ట్ టు సాలిసిటేషన్ అని చెప్తున్నారు. అంటే ఎవరికి ఇష్టం ఉంటే వాడు తీసుకుంటున్నాడు, మ్యాండేటరీ ఎక్కడ చేయలేదు. సో నిజంగా దాన్ని కూడా మనం మ్యాండేటరీ చేయగలిగినా లేదంటే అట్లీస్ట్ నాన్ డిస్క్రిషనరీ ఐటమ్ కింద తేగలిగినా కూడా, అంటే డిస్క్రిషనరీ ఐటమ్ నుంచి నాన్ డిస్క్రిషనరీ ఐటమ్ కింద తేగలిగినా కూడా సో ఈ ప్రతి ఒక్కరికి అది మంచి ఆరోగ్యం ప్లస్ బెటర్ హెల్త్ కవరేజ్ అండ్ అట్ ద సేమ్ టైం బెటర్ లైఫ్ కవరేజ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది ఇవాల్టి లెట్స్ అస్క్ రావు గారు. మళ్ళీ తిరిగి కొత్త ఫైనాన్షియల్ అప్డేట్స్ మీ ముందుంటాం. అంతవరకు సెలవు.